బడ్జెట్ చూసినా, రాష్ట్రం బడ్జెట్ చూసినా వాళ్ళు ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయాలి, కార్పొరేట్ పరం చేయాలనే ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు మనం రైతాంగం తరఫున అడుగుతున్న డిమాండ్లు ఏంటి? రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తూ పార్లమెంట్లో చట్టం చేయమని మనం అడుగుతున్నాం. రెండోది, రుణాలన్నింటినీ మాఫీ చేయమని రైతాంగం అడుగుతుంది. ఈ రెండింటిని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాము. వాటిని ఆమోదించమని మనం అడుగుతూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఆ దిశగా ఆలోచనలు చేయకుండా ఈరోజు కేటాయించిన బడ్జెట్లో రైతాంగాన్ని మరింత నిరాశ పరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అంటే రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసము పనిచేస్తున్నట్లు ఈ బడ్జెట్ను చూసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే రకంగా రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ప్రకటించింది. అదే రకంగా ఒక వైట్ పేపర్ని కూడా విడుదల చేశారు. ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ఏం చేస్తాం ఏంటనే దాని గురించి చెప్పారు. కానీ బడ్జెట్ విడుదల చేసిన దాంట్లో చూసినట్లయితే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామనే దాని గురించి చెప్తా ఉన్నారు. కానీ బడ్జెట్లో లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేస్తే ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అదే రకంగా రైతాంగానికి సంబంధించిన అనేకమైన డిమాండ్లు ముందుకు వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి బడ్జెట్లో ఆ రకమైన కేటాయింపులు అనేటి చేసినట్లు స్పష్టంగా కనిపించట్లేదు. ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు వైట్ పేపర్స్ విడుదల చేసినప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంత బడ్జెట్ అవసరం అనేది వాళ్ళు అందులో చెప్పారు. కానీ ఈ కేటాయింపులకు సంబంధించి చూసినట్లయితే ఆ రకమైన కేటాయింపులు ఇందులో కనిపించట్లేదు. అందుకనే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది స్పష్టంగా మనం దీన్ని చూసినట్లయితే కనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వాలు చెప్పేదానికి చేసేదానికి పొంతనుండట్లేదు. అందుకనే రైతాంగము, కార్మికులు, కర్షకులు, అదే రకంగా దళితులు, గిరిజనులు ప్రధానంగా వ్యవసాయం అనేది ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే అందరం ఐక్యంగా ప్రభుత్వం అవలంబించే రైతాంగ వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేది ఈ బడ్జెట్ అంశాలు చూస్తే అర్థమవుతా ఉన్నాయి. అందుకనే దళితులు, గిరిజనులు, అదే రకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపైన భవిష్యత్తులో ఆందోళన పోరాటాలకి సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.